ఎవ్రీవన్. నేను మీ సత్య. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియో చూసారు కదండీ! దాని కంటిన్యూషన్ అన్నమాట ఇది. తిరుపతి నుంచి అరుణాచలం రావడానికి మార్నింగ్ స్టార్ట్ అయ్యి బస్సు ఎక్కామన్నమాట. మధ్యలో టిఫిన్ చేయడానికి బస్సు ఆప్ చేశారు. ఇంకా అందరం టిఫిన్ చేసేస్తున్నాం. టిఫిన్ చేసేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాం. ఇక్కడ చుట్టూ ఉన్న ప్లేసెస్ చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా వచ్చేసామండి తిరువన్నమలై. ఇంక ఇక్కడికి వచ్చి రావంగానే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందన్నమాట. అంటే మామయ్య వాళ్ళు హిందీ, ఇంగ్లీష్ మాట్లాడతారు. తమిళ్ కూడా కొంచెం కొంచెం అర్థమవుతుంది. కానీ తమిళ్ ప్రాపర్‌గా అయితే మాట్లాడలేం కదా! ఇంకా మామయ్య, తమ్ముడు కలిసి రూమ్స్ చూడడానికి అయితే వెళ్లారు. ఇంకా ఈలోపు అలా చెట్ల కింద ఆటో ఉంటే కూర్చున్నామన్నమాట. అరుణాచలంలో బస్ దిగేసరికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసి రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. రూమ్‌లో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేద్దామని అనుకున్నామన్నమాట. మొబైల్స్ అవి ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం. ఇది రూమ్ అనడం కంటే హౌస్ అంటే బెటర్‌గా ఉంటుందేమో. ఎందుకంటే ఇక్కడ బెడ్‌రూమ్, హాల్, కిచెన్, పూజ గది అన్నీ మనకి ఇంటి దగ్గర ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. మేమందరం కలిసి 9 మెంబర్స్ కదా! 2 రూమ్స్ తీసుకుందాం అనుకున్నాం. కానీ 3, 4 హోటల్స్ చూసి ఇది బెటర్‌గా ఉందని తీసుకున్నామన్నమాట. టైం ఇంకా ఈవినింగ్ 5 అయిపోయింది. గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. టెంపుల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఎన్నో ఇయర్స్‌గా ఎదురు చూస్తున్న ప్రయాణం ఇది. ఇంకా అది రానే వచ్చేసిందండి. ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఒక్కొక్కరుగా టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేస్తున్నాం. అందరం కలిసి చాలా యాక్టివ్‌గా స్టార్ట్ అయ్యామండి. చూడాలి పూర్తయ్యేసరికి ఎలా ఉంటుందో. అదేంటో కానీ మంచి వైబ్ అండి అరుణాచలం అంటే. ఎవరైనా చెప్తే ఏమో అనుకున్నా కానీ మనం ఆ ప్లేస్‌కి వెళ్ళాక తెలుస్తుంది. ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అన్నమాట. అప్పటికే తిరిగి తిరిగి 3 డేస్ నుంచి ఫుల్ టైర్డ్‌గా ఉన్నాం. అయినా కానీ చాలా యాక్టివ్‌గా అనిపించిందన్నమాట. ఒక్కసారిగా అరుణాచలం వచ్చేసరికి అందరిలోనే ఎక్కలేని యాక్టివ్‌నెస్ వచ్చేసింది. ఒక్కో లింగాన్ని దర్శించుకుంటూ ఆ గుడ్ వైబ్‌ని ఫీల్ అవుతూ ఫుల్ హ్యాపీగా నడుస్తున్నామన్నమాట. మా గ్యాంగ్‌లో టీ లవర్స్ ఉన్నారులెండి. ఇప్పుడు కూడా టీ తాగాలి అన్నట్టు టీ టైమ్ చూడగానే లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడున్న ఫ్యాన్ చూస్తున్నారా? ఇదేంట్రా బాబు ఇంత పెద్దదిగా ఉందన్నట్టు చూస్తున్నాం అందరమేనా.
ఇంకా అక్కడి నుంచి అందరం టీ తాగేసి స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ లింగాన్ని దర్శించుకుంటున్నాం. ఇక్కడ ఎటు చూసినా గానీ టెంపుల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి. వెళ్ళే కొద్దీ టెంపుల్సే చూస్తున్నాం. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం దర్శించుకోవాల్సిన 8 లింగాలే కాకుండా మధ్య మధ్యలో ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అన్నీ ఒక్కొక్కటిగా అలా దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఈ పాపను చూడండి. అప్పటికే చాలా సేపటి నుంచి అలా శివలింగంపై వాటర్ వేస్తూ ఆడుకుంటుంది. మేము వీడియో తీస్తున్నామని చెప్పి చూసి వెళ్ళిపోయింది. అప్పటికే ఒక్కొక్కరికి కాళ్ళు మంట వస్తున్నాయి అనుకుంటూ నడుస్తున్నాం. ఫుట్ మసాజ్ చేయించుకుందామని అలా కూర్చున్నాం అన్నమాట. కానీ ఇలాంటివన్నీ డబ్బులు వేస్ట్ అండి బాబు. ఆ 5 మినిట్స్ రిలాక్స్‌గానే అనిపించింది కానీ నడుస్తుంటే మళ్ళీ మామూలుగానే ఉంది. ఆ చేయించుకున్న 5 మినిట్స్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ సూర్యలింగం దగ్గరికి వచ్చేసాం. అప్పటికే టైం 8 అలా అయిపోయింది. నెక్స్ట్ ఉన్న టెంపుల్స్ ఎక్కడ క్లోజ్ చేస్తారేమో అన్న కంగారు ఒకవైపు. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మోక్ష మార్గం అయితే వచ్చేసిందండి. మనం లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్తుంటే రైట్‌లో ఉంటదండి మోక్ష మార్గం అనేది. ఆ మోక్ష మార్గం నుంచి బయటికి రావడానికి చూడండి క్యూలో ఉన్నారు అందరూన. మేము కూడా ఒక్కొక్కరుగా మోక్ష మార్గం నుంచి బయటకి వస్తున్నామన్నమాట. లావుగా ఉన్నవాళ్ళు వెళ్ళడానికి భయపడినా కానీ ఈజీగా వచ్చేస్తున్నారు.
ఫైనల్లీ దర్శనం చేసుకోవడానికి ఇంకొక లింగం ఉందన్నమాట. అలా అష్టలింగాల దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఒక్కొక్కరిని చూడాలి, కాళ్ళు మంటలు అంటున్నారు. మా సిస్టర్ ఇక్కడ ఇంకా నా వల్ల కాదు బాబోయ్ అని చెప్పేసి కొద్దిసేపు కూర్చుంది. అలా కొంచెం ఓపిక తెచ్చుకొని ముందుకైతే నడుస్తున్నాం అన్నమాట. ఇంకా ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి మ్యాక్సిమం అందరికీ నీరసాలు వచ్చేసాయి అన్నమాట. ఇంకా అలా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి. ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి నైట్ 10 అయింది. ఈవినింగ్ 5కి స్టార్ట్ చేసామన్నమాట. నైట్ 10 అయిపోయింది. గుడి దగ్గర స్టార్ట్ చేసేటప్పుడే అన్నారండి 5-6 అవర్స్ పడుతుందని. సో మాకు కూడా ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి 5 అవర్స్ పట్టేసింది. ఇంకా అందరం గుడి దగ్గర హారతి వెలిగించి దండం పెట్టుకుంటున్నాం. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో కొబ్బరికాయ కొట్టుకోవాలి, అలాగే దీపం వెలిగించి స్టార్ట్ చేయాలన్నమాట. ఎండింగ్ అయ్యేసరికి హారతి వెలిగించుకొని దండం పెట్టుకోవాలి. ఇంక ఇక్కడితో గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుందండి. నైట్ చాలా టైం అయిపోయింది కదండి, ఇంకా దర్శనం చేసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ రావాలి. సర్లే మంచిగా ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుందామని చెప్పేసి రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఒక దగ్గర టిఫిన్ షాప్ కనిపించింది, లైట్గా టిఫిన్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయాం. దర్శనానికి ఎర్లీ మార్నింగ్ లేచి అందరం రెడీ అయిపోయాం. ఇంకా 6కి అలా స్టార్ట్ అయ్యామండి. అందరికీ కూడా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయన్నమాట. అయినా సరే ఎర్లీ మార్నింగ్ 3 కల్లా లేచేసి అందరం రెడీ అయిపోయాం. ఇంత దూరం వచ్చి ఆ శివయ్య దర్శనం కోసమే కదండి వెయిట్ చేస్తున్నాం. మాకున్న పెయిన్ అంతా మర్చిపోయి దర్శనానికి హ్యాపీగా వెళ్తున్నాం అన్నమాట. ఎవరైనా అంతే కదండి, ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న ఈ క్షణం కోసం మన హెల్త్ కూడా పట్టించుకోం కదా. ఇక్కడ మేము ఉన్న రూమ్ దగ్గర నుంచి ఆటో ఎక్కి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. బయట గోపురం దగ్గర కొన్ని పిక్స్ తీసుకుంటున్నాం అన్నమాట. టెంపుల్ లోపలికి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గోపురాలు ఎంత బాగున్నాయో. ఈ గోపురాల మధ్యలో ఈ నందీశ్వరుడు చాలా బాగుందండి అసలు ఈ ప్లేస్. దర్శనానికి వెళ్ళడం కోసం క్యూలో వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా శివయ్య దర్శనం అయితే చెప్పనవసరం లేదండి, చాలా మంచిగా జరిగింది. దగ్గరగా చూసామన్నమాట. అక్కడికి వెళ్ళాక ఏం కోరుకున్నానో కూడా నాకు తెలియదు. అసలు మనసంతా శివయ్య నిండిపోయాడండి. ఇంకా ఆ క్షణం ఆ శివయ్యని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. క్రౌడ్ కూడా ఎక్కువేం లేదండి, చాలా పీస్ఫుల్గా దర్శనం చేసుకొని బయటకు వచ్చాం. ఈ బయట ఉన్న ఈ ప్లేస్ అంతా కూడా అలా చూస్తున్నాం అన్నమాట. టెంపుల్లో నుంచి బయటకు వస్తుంటే పక్కనే కోనేరు ఉంటుందన్నమాట. కోనేరులో బాతులను చూడండి, భలే ఈదుకుంటూ వస్తున్నాయి.
టెంపుల్‌లో కొద్దిసేపు అందరం అలా కూర్చొని ప్రసాదం తీసుకొని తింటున్నామన్నమాట. నెక్స్ట్ ఇంకా బయటకైతే వచ్చేసాం. ఇక్కడ అరుణాచలంలో కుంకుమ ఫేమస్ అన్నమాట. గ్రీన్ కలర్‌లో ఉంటది. ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కుంకుమ అనేది తీసుకుంటారు. సో, మేము కూడా తీసుకుందామని వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడి నుంచి రూమ్ దగ్గరికి స్టార్ట్ అయిపోయామండి. అక్కడ మేమున్న రూమ్ దగ్గర ఎంట్రన్స్ డోర్ డిజైన్ చూడండి ఎంత బావుందో. ఇక్కడి నుంచి రూమ్‌కి వెళ్ళిన వెంటనే విజయవాడ దుర్గమ్మ దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. మా మామయ్య వర్క్ చేసేది చెన్నైలో. అందుకే సడన్‌గా సర్ప్రైజ్ ఇచ్చారప్పుడు. కానీ మేము ఇంకా రిటర్న్ అయిపోయాం కదా! సో, తను రావట్లేదు. ఇక్కడి నుండి డైరెక్ట్‌గా చెన్నై వెళ్ళిపోతారు. ఈ 4 డేస్ మాతో అలా ఉన్నారు కదా! మేము వెళ్తుంటే ఇంకా బస్ మూవ్ అయ్యే వరకు అలా చూస్తూ ఉండిపోయారు. మేమందరం కలిసి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ తను ఒక్కరే వెళ్ళాలి కదా! మాకు కూడా అదే బాధగా అనిపించింది. సో, అదన్నమాట మా జర్నీ.